టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు వీడియోలో బైపీసీ వాళ్ళకి సంబంధించి ర్యాంక్స్ వచ్చాయి కదా. ఆల్రెడీ ర్యాంక్స్ తగ్గట్టుగా ఏ కాలేజ్ వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఎంపీసీ వాళ్ళకి నిన్న వీడియో అయితే చేయడం జరిగింది, లాస్ట్ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి. ఒకవేళ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే కనుక వాళ్ళకి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి ఎలా చెక్ చేసుకోవాలో చెప్పానమాట. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి ఆ వీడియోని చూసేయండి. సో మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్, మీ షేర్, మీ కామెంట్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టిట్యూట్ కోడ్, నేమ్, ప్లేస్, కాలేజ్ టైప్, బ్రాంచ్ నేమ్, అలాగే కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అలాగే ట్యూషన్ ఫీజు దేనికి ఎఫిలియేటెడ్ అయి ఉంటుందని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పీడిఎఫ్లో ఫామ్ డి బి ఫార్మసీకి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి రెండు డిఫరెంట్ ర్యాంక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సేమ్ ర్యాంక్స్ అయితే ఉండవు. సో అలాగే అందరికి కూడా అంతే, బీసీ బీసీ బాయ్స్ గర్ల్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బాయ్స్, ఎస్సీ ఎస్టీ బాయ్స్కి గర్ల్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఓయూకి సంబంధించింది అయితే ఇద్దరికి కూడా వేరేగా ఉంటుంది అన్నమాట ర్యాంక్స్ అనేవి. సో ఎవరు గర్ల్స్ చూసుకున్నాం కదా అని కన్ఫ్యూజ్ పడవద్దు. ఫస్ట్ అయితే బాయ్స్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్లో. మీకు వచ్చిన ర్యాంక్కి ఇక్కడ ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ అయితే చెక్ చేసుకోండి. ర్యాంక్స్ అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇది లాస్ట్ ఇయర్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ పేస్ అనేది సంబంధించింది ఇది. ఇంకైతే ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేనైతే చెప్తున్నాను. ఓసీ బాయ్స్కి ఇక్కడ ఉంది కదా, ఓసీ బాయ్స్లో నాకు 15,000 ర్యాంక్ అయితే వచ్చింది. ఇక్కడ 15,000 ర్యాంక్ అయితే 13,000 ఉంది. 13,000 ఇక్కడ ఏ కాలేజ్ ఇది, అనురాగ్ ఫార్మసీ కాలేజ్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇందులో నాకు 13,850 ర్యాంక్ వచ్చినా సరే లాస్ట్లో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ ర్యాంక్కి 3,000 నుంచి 6,000 వరకు అయితే, 3,000 నుంచి 5,000 వరకు అయితే డిఫరెన్స్ చేసుకోండి. ఎవరైనా సరే ఈ కేటగిరీకి సంబంధించిన సరే, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఇప్పుడు 13,000 వచ్చింది, ప్లస్ చేసుకున్నట్లయితే కనుక 16,000 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మైనస్ చేసుకుంటే 10,000, అంటే 10,000 నుంచి 16,000 వరకు ఏదైతే ఉన్న కాలేజ్ ఉందో ఆ కాలేజెస్ మీద అయితే సెలెక్ట్ వస్తుందా మీకు అని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను బీసీడి సంబంధించి చెప్తాను ఒకసారి. 62,496 అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 62 అంటే చాలా ఎక్కువ ర్యాంక్ అయితే వచ్చింది కదా. సో ఈ ర్యాంక్కి మినిమం 5 to 7K వరకు డిఫరెన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 62 అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా 6 మైనస్ చేసి ప్లస్ చేద్దాము. 56,000 నుంచి 68 ఏదైతే ఉందో ఆ కాలేజెస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కాలేజెస్ మీకు ఏవైతే వచ్చినాయో దాని మధ్యలో కాలేజెస్, ఆ కాలేజెస్ మీకు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్లో గర్ల్స్కి సంబంధించిన వేరే కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో యూనివర్సిటీస్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోండి, జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్తాన్పూర్లో అయితే ఉందన్నమాట. ఇది బి ఫార్మసీకి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్. ఇందులో మొత్తం 184 కాలేజెస్ అయితే జరిగింది. సో ఈ 184 కాలేజెస్ లాస్ట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే కనుక విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది అయితే జరిగింది, విష్ణుపూర్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ట్యూషన్ ఫీజు కూడా అయితే ఇచ్చారు 95,000. జేఎన్టీహెచ్ ఎఫిలియేటెడ్ ఇది. అలా చెక్ చేసుకోవాలో తెలిసింది కదా ఈ వీడియోలో. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.